రైట్, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులకు యూకే విశ్వవిద్యాలయాలు షాక్ ఇచ్చాయి. ఈ రెండు దేశాల విద్యార్థుల వీసాలను తిరస్కరిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా సాక్షి డిజిటల్ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థుల వీసా దరఖాస్తుల తిరస్కరణకు కారణాలేంటి? మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? దుర్గా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థి వీసాలపై అమెరికా ఆంక్షలు తీవ్రం అవడంతో ఇప్పుడు ఆ దేశాల విద్యార్థులు యూకేపై దృష్టి సారించారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే బ్రిటన్లో స్థానిక ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు, వలసలు అరికెట్టాలని ఆందోళనలు చేస్తున్నారు. విద్యార్థి వీసాల ముసుగులో బ్రిటన్కు వస్తున్న వారంతా ఇక్కడే సెటిల్ అయిపోతున్నారని, అక్రమ వలసదారులుగా కొనసాగుతున్నారనేది వాళ్ళ ఆరోపణ. ఈ నేపథ్యంలో యూకే ఇమిగ్రేషన్ విభాగం ఈ తరహా వలసలపైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. దుర్గా, ఓకే సురేష్, అయితే ఏ విశ్వవిద్యాలయాలు వీసాలను తిరస్కరిస్తున్నాయి? దుర్గా, కోవెంట్రీ, చెస్టర్ వంటి 9 యూనివర్సిటీలు ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులకు తమ వర్సిటీలో నో ఎంట్రీ అని చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ దేశాలకు చెందిన విద్యార్థులు నకిలీ దరఖాస్తులు, ఫోర్జరీ పత్రాలతో వస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. ఇంగ్లీష్ అర్హత పరీక్షలకు సంబంధించి డాక్యుమెంట్లను సైతం వీళ్ళు ట్యాంపరింగ్ చేసినట్లు గుర్తించామని చెబుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన 18% మంది, అదేవిధంగా బంగ్లాదేశ్కు చెందిన 22% మంది విద్యార్థుల వీసాలను తిరస్కరించినట్లు ప్రకటించాయి. దుర్గా, మరి దీనివల్ల విద్యార్థులకి ఎలాంటి నష్టం ఉంటుంది సురేష్? నిజానికి యూకేలో చదువుకున్న విద్యార్థులకు ఆ స్థాయిలో ఉద్యోగాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో లభించడం తక్కువే అని చెప్పుకోవచ్చు. దుర్గా, ఈ కారణంగా విద్యార్థులు స్టూడెంట్ వీసాపై అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వడం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యలతో ఇప్పటికే అక్కడ అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపుతున్నారు. ఈ విషయాన్ని మనం కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాం. యూకే కూడా ఇప్పుడు అదే బాటలో ఉండడంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులకు విదేశీ విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ సురేష్.